చూసాము. సో ఇప్పుడే అల్లు అర్జున్ తో పాటు కూడా తన లీగల్ టీం కూడా ఇక్కడికి లోపలికి వెళ్ళడం మనం చూస్తున్నాము. సో ఆ లీగల్ టీమ్ తో పాటు కూడా సో అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ తో పాటు కూడా బన్నీవాస్, సో చాలా మంది కూడా ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. సో అంటే అల్లు అర్జున్ తో పాటు కూడా సో బన్నీవాస్ అలాగే అల్లు అరవింద్ తో పాటు చాలా మంది ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. అంటే విచారణకు మాత్రం సో అల్లు అర్జున్ ఒకరిని కూడా లోపలికి అనుమతించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో అల్లు అర్జున్ తో పాటు కూడా సో అల్లు అర్జున్ లాయర్ ఎవరైతే అవుతున్నారో సో లీగల్ టీమ్ సంబంధించిన వాళ్ళు కూడా సో లోపలికి అయితే వాళ్ళని అనుమతించారు. సో ఇప్పుడే లోపలికి వెళ్ళారు. సో ఏ క్షణము అతను బయటకు వస్తాడని చెప్పి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో తదుపరి ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ పోలీసులు అయితే భారీగానే మోహరించారు. సో ఇప్పుడే మరికొద్ది సేపట్లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా లోపలికి వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే చూడొచ్చు భారీగా ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారు. సో ఎవరిని అనుమతిస్తలేరు. సో ఇలాంటి వాళ్ళని కూడా లోపలికి అయితే వాళ్ళు అనుమతిస్తలేరు. సో అంటే చూడొచ్చు మరికొద్ది సేపట్లో తను బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో కూడా. సో ఇంకోటి ముఖ్య విషయం గమనించాల్సి వస్తే కూడా అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు కూడా ఎవరు అయితే ఇక్కడ కనిపిస్తలేరు. సో అల్లు అర్జున్ సంబంధించి అభిమానులు కూడా ఎవరు కనిపిస్తడం లేదు. అంటే ఎవరిని రావద్దు అని చెప్పి కూడా ముందుగానే పోలీసులు సో అంటే ఇదే విషయంకి సంబంధించి కూడా ఏ లెవెల్ గా కూడా అల్లు అర్జున్ కూడా మనం చూస్తున్నాం. అంటే సో విచారణకు కూడా సాధించాలని చెప్పి కూడా సో అంటే చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా ఆల్రెడీ ఇక్కడ పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇంకా ఏ క్షణమైనా తను బయటికి రావచ్చు. అంటే అల్లు అర్జున్ తో లీగల్ టీం కూడా లోపలికి వెళ్ళడం చూసాం. ఇక్కడ మొత్తానికి అయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రభుత్వం సబ్మిట్ చేయాలని అంటే కోర్టు సబ్మిట్ చేయాలని చెప్పింది కాబట్టి ప్రభుత్వం కూడా కౌంటర్ రూపంలో స్టేట్మెంట్ తో పాటు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తం కూడా రూపంలో ఈ నెల 27వ తేదీన హైకోర్టుకు సబ్మిట్ చేయాలి. ఆ విచారణ సందర్భంలో కీలకంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడి ఈరోజు విషయంలో అనేక అంశాలపై పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పేసి జైలు సూపరింటెండెంట్ అధికారులు కోర్టు ఆదేశం మాన్యువల్ కాపీ కావాలి, మాన్యువల్ రిపోర్ట్ కావాలి, మీద సైన్ హైకోర్టు సిగ్నేచర్స్ కావాలి. ఇలాంటి కేవలం వాళ్ళు వచ్చి ఆన్లైన్లో తీసుకెళ్ళి వేలు వచ్చి ఇవ్వాలంటే ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలోనే జైల్సెస్ కొంత లేట్ అయింది. అది మరుసటి రోజు ఉదయం 6:39 నిమిషాల ప్రాంతంలో అల్లు అర్జున్ సెంట్రల్ కూడా జైలు నుంచి బయటకు వచ్చిన మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి అశోక్ రెడ్డి న్యాయవాది అశోక్ రెడ్డి క్లియర్ ఫైవ్ కావాలన్నప్పుడు మనం చెప్పండి. ఇప్పుడే వేసిపోయినారు. ఒక 5 కావాలి. మనం తీసుకోవాలి. ఇది అయిపోయింది.